ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్నమాట, సిగ్గుమాలని జనులారా కూడిరండి, పొట్టు గాలికి ఎగురినట్లు సమయము గతించుచున్నది. జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనము. దేవుని త్రోవను విడిచి అక్రమమైన త్రోవను ఎంచుకొని నడుస్తున్న జనులకు దేవుడు చెప్తున్నాడు, తనను విడిచి లోకాన్ని ఆశ్రయించిన సిగ్గుమాలిన జనులను తిరిగి రమ్మంటున్నారు. ఎందుకంటే సమయం ఎంతో లేదట. పొట్టు గాలికి ఎగురినట్లు సమయం గతించిపోతుందంట. అంటే సమయం ఎంత స్పీడ్గా అయిపోతుందంటే ఉఫ్ అని ఊదితే ఎగిరిపోయేంత. నిజమే కదా. జనరేషన్స్కి మధ్య తేడాని పరిశీలిస్తే మనం చాలా ముందుకు వచ్చేసాం కదా అనిపిస్తుంది. అంటే కాలంతో పాటు టెక్నాలజీ కూడా అంతే ఫాస్ట్గా ముందుకు వచ్చేసింది. ఇదిగో రేపో మాపో 3వ ప్రపంచ యుద్ధం మొదలవబోతుంది. దేవుని రాకడకు ఒక్కొక్కటి సిద్ధమవుతున్నాయి. కాలం ఎంతో లేదు. మరి మన సిద్ధపాటు సంగతి ఏంటి? కాలం తొందరగా అయిపోతుందని కంగారు పడడం కాదు, రాకడకు నా ఆత్మ సిద్ధంగా ఉందా అనే కంగారు మనలో పుట్టాలి. నీ ఆత్మీయ స్థితిని మెరుగుపరుచుకో. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.